తమి సినిమా ముచ్చట్లు మాట్లాడుకుందామని వచ్చిన ఈయన అంత గిల్దండి ఆడే బ్యాచ్ లెక్కున్నాడు. అసలు ఆ కీళ్ళు అంటారు కదా, బొక్కలు, అందులో స్ప్రింగులు ఉంటాయి. స్ప్రింగులు ఉండి అలా అలా ఊగుతూ ఉంటారు అనమాట. అందుకే ఆయన అంత బాగా ఆడింది కాబట్టే అసలు ఇదో పాట ఉందని మొత్తం కోట్ల మంది తెలిసిన తర్వాత ఆయన చూసిన తర్వాత మళ్ళీ పాట వింటే ఓ ఇంత మంచి విషయం ఉందా పాటలో అని చెప్పి రాసింది ఎవరు అని చెప్పి నాకు అప్పుడు పేరు వచ్చింది అనమాట. ఆయన వల్లే, ఆయన సెలవే. కానీ నేను నాకు చాలా ఇష్టం తమ్మి. ఎందుకెరికైనా ఆయన చిరంజీవి సార్ వాళ్ళ కొడుకు అయినప్పటికి ఇట్లా సంవత్సరంలో 6 నెలలు దేవుని మాలలో వేసుకుంటాడు ఆయన. ఒకసారి చూస్తే ఆంజనేయుని మాల, ఒకసారి చూస్తే అమ్మవారి మాల, ఒకసారి చూస్తే అయ్యప్ప మాల. ఎప్పుడు చెప్పులే ఉండే ఆయన పాపం బిడ్డకు. చెప్పులు ఉండకపోతే చాలా మంచిదని ఇప్పుడు చాలామంది అంటున్నారు. చాలా ఆరోగ్యం అంట చెప్పులు లేకుండా తిరిగితే. అవునా? ఆయన కలకాలం ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి కాబట్టి ఆ మాల వేయడం చాలా మంచిది. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇక ఎండాకాలం పోయిందాక నేను కూడా చెప్పులు వేసుకుంటే, ఎండాకాలం పోయినాక నువ్వు అన్నట్టు చెప్పులు లేకుండా తిరుగుతా జరుగు. ఎట్లుంటుందో చూస్తాం. ఆరోగ్యం అంటున్నావు కదా, ఉట్టిగానే తొట్టిగా అయిపోతాను నేను. ఏం తింటావు తమ్మి నువ్వు? ఎప్పుడు చూడు ఇట్లనే ఉన్నావు. 20 ఏళ్ళకి చూస్తున్నా నేను. ఏం తింటాను కదా, ఎప్పుడు తింటాను అనేది ముఖ్యం. ఎప్పుడు తింటావు మరా? నేను పొద్దున్న 9ంటికి భోజనం చేస్తాను, మళ్ళీ సాయంత్రం 6ంటికి చేస్తాను. ఇప్పుడు సినిమా షూటింగ్కో దానికో దీనికో పని చేయనికనో రాయనో పోతావు, 6 గంటలకు కుదిరేది. అప్పుడు ఇట్లా ఆ రోజు ఉపవాసం అనుకుంటా. పోరామా? ప్రత్యేకంగా ఈరోజు మంగళవారం చేయాలి, సోమవారం చేయాలి అని పెట్టుకోను. ఎప్పుడైతే 6ంటికి నాకు భోజనం లభించదో ఆ రోజు ఉపవాసం చేశాను అనుకుంటా. అంతే ఇక నీ తిండి అంతే. అంతే. ఇక నువ్వు ఏడదుడిగా అవుతావు మీ కావు ఇట్లనే ఉంటావు. ఇంక 20 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు వచ్చినా కానీ ఈ తమ్ముడు ఇట్లనే ఉంటాడు కదా. 14 సంవత్సరాల నుంచి ఇదే బరువులో ఉన్నాను. 14 సంవత్సరాల నుండి నా అయ్యే బంగారు తండ్రి నాయనను. పూరలకు అట్లా పెట్టకు, పెరగాలి పూరలు. పూరలైనా ఎంతైనా తినొచ్చు, కానీ అప్పుడు తింటే మంచిది అనమాట. ఎంతైనా తినొచ్చు కానీ ఆ టైంలో తినాలంటావు. సూర్యుడు కిందకు వచ్చేలోపు మన భోజనం అయిపోవాలి. సూర్యుడు ఉదయించేటప్పుడు మొదటి భోజనం. అనంత శ్రీరామ్ తమ్మునంత సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి. ఇట్లా నీకు ఎంటికలు మెరవాలని అంటే పొద్దుగాలు 9 గంటలకు ఒకపారి, సాయంత్రం 6 గంటలకు ఒకపారి తిన్నారంటే అయిపోయి. నడిమిట్లు ఏం తినడి తమ్ముడు, నీళ్ళు తప్ప. కానీ నేను ఎప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఒకటి పట్టుకొని వస్తా. ఉట్టిగా రుచి చూడు, తినకు. ఆయనతో తినే డబ్బా మంచిగానే ఉంటుంది. పట్టుకుని వచ్చావు కదా, పోనీ పట్టకపో ఇంటికి పట్టుకుని వచ్చావు కదా, నేను కట్టుకుని వెళ్తా. కరెక్ట్గా 6ంటికి తింటా. తిను ఏదో ఒకటి. పాపం ఇగో అందరి దగ్గరికి వస్తుంది, అక్క ఏదో ఒకటి పట్టుకొస్తుంది. జరంతా మిక్చర్ తెప్పించుకున్నాం నేను సాయంత్రం. ఈరోజు తెప్పియను, సాయంత్రం పూట తెప్పించుకుంటా. తెచ్చిన జరంతా మొత్తం నువ్వు కూడా తిను, సాయంత్రం తిను తమ్మి. ఇవాళ 6ంటికి ఇదే నేను తింటా. తిన్న తర్వాతే భోజనం. మర్చిపోకు మరా, అక్క ప్రేమతో తెచ్చింది అని యాద పెట్టుకోవాలి. ఎందుకంటే అందరు తీసుకొని మెసేజ్ కూడా పంపుతా, తిని సాక్ష్యం కూడా పంపుతా. తింటున్నా ఒక పూట కొట్టుకుని పంపు తప్పకుండా.